హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. మనం ఈ వీడియోలో చాలా మంది మగవాళ్ళు కంప్లైంట్ ఏంటి అని అంటే, మేడం యూజువల్గా నేను ఒక 2-3 సీమన్ అనాలిసిస్ రిపోర్ట్స్ చేయించుకున్నప్పుడు ఒక్కొక్క రిపోర్ట్లో ఒక్కొక్కలాగా వస్తుంది. ఈ రిపోర్ట్స్ ఎందుకు ఇంత ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది, ఏ రిపోర్ట్ నమ్మాలో అర్థం కావట్లేదు. లాస్ట్ టైం చేసుకున్నప్పుడు 10 మిలియన్స్ ఉంది, ఇప్పుడు 12 మిలియన్స్ ఉంది, పోయినసారి 8 మిలియన్సే ఉంది. ఏది కరెక్ట్, ఏది రాంగ్, అసలు ఇలా ఫ్లక్చుయేట్ ఎందుకు అవుతుంది అని చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ సీమెన్ టెస్ట్ రిపోర్ట్స్ ఎలా రీడ్ చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఇలా ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క రిపోర్ట్ ఎందుకు వస్తుంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా సీమెన్కి టెస్ట్కి ఇచ్చినప్పుడు గ్యాప్ అనేది 2 to 5 days మధ్యలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. మరీ తక్కువ గ్యాప్ ఉంటే కౌంట్ అనేది ఫాల్స్గా తక్కువగా ఉన్నట్టు, మరీ ఎక్కువ గ్యాప్ అంటే 5 days 7 days కన్నా గ్యాప్ ఎక్కువగా ఉండి ఇచ్చినప్పుడు కౌంట్ బాగానే ఉంటుంది కానీ కదలికలు తక్కువగా, ఓల్డ్ స్పర్మ్స్ ఉన్నప్పుడు కదలికలు తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే 2 to 5 days గ్యాప్ పెట్టుకున్నప్పుడు రిపోర్ట్ అనేది కొంచెం రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్లో మెయిన్గా 3 అండి. ఒకటి, మీ కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది. సో ఈ కౌంట్, కదలికలు, షేప్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అని అంటే, నార్మల్ అంటే కౌంట్ 15 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉండాలి, కదలికలు 32 ముందుకు కదిలేవి ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటారు, దాన్ని 32% కన్నా ఎక్కువగా ఉండాలి. మార్ఫాలజీ అంటే చూడటానికి తల, మెడ, తోక సైజుల ప్రకారం ఒక 100లో 4 స్పర్మ్స్ అన్న సైజుల ప్రకారం ఉండాలి. ఇలా 3 కూడా నార్మల్గా ఉంటే నార్మోజూస్పర్మియా అంటే నార్మల్ రిపోర్ట్ కింద లెక్క పెడతాం. సో ఒకవేళ కౌంట్ అనేది తక్కువగా ఉంది అంటే 15 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంది అంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటాం. ఒకవేళ కదలికలు ఏమైనా తక్కువగా ఉంటే ఆస్థినోస్పర్మియా అంటాం. ఒకవేళ మార్ఫాలజీ అంటే చూడటానికి షేప్ అనేది కరెక్ట్గా లేకపోతే టెరాటోజూస్పర్మియా అంటాం. సో ఇది డిఫరెంట్ టర్మినాలజీస్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో. సో ఒక్కొక్క సీమెన్ మనం ఒక్కొక్క ల్యాబ్లో చేయించుకున్నప్పుడు ఒక్కొక్క రిపోర్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, యూజువల్గా ఎప్పుడైనా మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది సిమిలర్గా ఉండదండి. సీమెన్ శాంపుల్ ఇచ్చినప్పుడు శాంపుల్ ఎలా ఇచ్చారు, ఎంత కంఫర్టబుల్గా ఇచ్చారు, గ్యాప్ ఎంత ఉంది, అరోజల్ ఎంత ఉంది, దాన్ని బట్టి కౌంట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఫ్లక్చుయేట్ అవడం అనేది 10 మిలియన్స్ 12 మిలియన్స్ 8 మిలియన్స్ ఉంటే నార్మల్. అదే 10 మిలియన్స్ 50 మిలియన్స్ ఇంత ఎక్కువగా ఫ్లక్చుయేట్ అనేది యూజువల్గా చూడము. మరి ఈ 10 మిలియన్స్ 12 మిలియన్స్ 8 మిలియన్స్ ఫ్లక్చుయేట్ అవ్వడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే, ఈ సీమన్ అనాలిసిస్ అనేది ఒక కంప్యూటర్ చేసే టెస్ట్ కాదండి. ఇది యూజువల్గా మాన్యువల్గా అంటే మనిషి మైక్రోస్కోప్లో చూసి తనకి కౌంట్ చేసి అనిపించి ఇచ్చిన రిపోర్ట్ అది. సో మాన్యువల్ రిపోర్ట్. దీన్ని ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ అంటారు. అంటే ఒక్కొక్కరు చూసినప్పుడు ఒక్కొక్కలాగా కనిపిస్తుంది, ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి అది మనకి స్పర్మ్, అది కనిపించిందల్లా స్పర్మే అనుకుంటారు కొంతమంది. అలా స్పర్మ్, వైట్ బ్లడ్ సెల్స్ రెండు కూడా ఒకేలాగా ఉంటుంది. కదిలేవన్నీ స్పర్మ్స్ కాదు. ఆ కదలికల్లో కూడా ఫాస్ట్గా ఎంత వెళ్తుంది, స్లోగా ఎంత వెళ్తుంది అన్నది కరెక్ట్గా మనం అనలైజ్ చేసి ఇవ్వాల్సిన రిపోర్ట్, ఒక కంప్యూటర్ ఇచ్చే రిపోర్ట్ కాదు. సో ఇలా ఇంటర్ అబ్జర్వర్ వేరియబిలిటీల వల్ల కూడా ఒక్కొక్క రిపోర్ట్ ఒక్కొక్కలాగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ మినిమల్ అండి. అంతేగాని ఒక దగ్గర చేస్తే 0 ఉంది, ఒక దగ్గర చేస్తే 50 మిలియన్స్ ఉంది, ఇంత అబ్నార్మల్ వేరియేషన్స్, ఇంత డ్రాస్టికల్ వేరియేషన్స్ అయితే ఉండవు. సో ఇది సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ గురించి మనం ఏంటి తెలుసుకోవాలి, ఏంటి డిఫరెంట్ టర్మినాలజీస్, ఫ్లక్చుయేట్ ఎందుకు అవుతుంది అని కారణాలు. ఇంకా మీ దగ్గర ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us. 49 వరంగల్ బ్రాంచ్లో ఆండ్రాలజిస్ట్ అవైలబిలిటీ అనేది ప్రతి మంత్ ఫస్ట్ వెనస్డే ఆండ్రాలజిస్ట్ మగవాళ్ళ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్ అవర్ ఎక్స్పర్ట్స్ అండి. వీల్ డెఫినెట్లీ హెల్ప్ యూ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.